మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి అధిపతి బుధుడు కాస్త వక్రీకరిస్తున్నాడు అనమాట. వారం ఎండింగ్లో వక్రీకరించడం వల్ల మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ఇప్పుడు సప్తమంలో ఉండి చాలా మేలు చేస్తున్నాడు. మరి అన్ని రకాల నిర్ణయాలు, సంతోషకరమైన విషయాలు జరుగుతున్నాయి మిథున రాశి వాళ్ళకి. అయితే వారం అంతంలో బుధుడు మళ్ళీ వెనక్కి రావటం వల్ల కొంత రాంగ్ డిసిషన్ తీసుకోవటం, అసంతృప్తి, కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇకపోతే శుక్రుడి యొక్క మార్పు తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి పంచమంలో ఉన్న శుక్రుడు వ్యయంలోకి 6వ ఇంటికి వెళ్ళడం వల్ల సంతానం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి, దూరం చేయాలన్న వాళ్ళు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఇకపోతే మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ధనస్థానం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయి, పిల్లల చదువు బాగుంది. అయితే బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు కొనడానికి ఈ వారం కాస్త బాగున్నప్పటికీ వారం చివరిలో బాగాలేదు. అలాగే కొన్ని ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతవరకు కుజుడు మీకు చాలా సహకరిస్తూ ఆరోగ్యాన్ని బ్రహ్మాండంగా ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుజుడు సప్తమంలోకి వెళ్ళబోతున్నాడు వారం చివరిలో. దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు, శత్రువులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇక అదృష్టం బాగుంది, తండ్రి సహకారం బాగుంటుంది, ధర్మంగా జీవిస్తారు. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగుల అవకాశాలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి కొన్ని నెగిటివ్స్ అన్నీ కూడా తొలగిపోయి ఎప్పుడైతే కుజుడు సప్తమంలోకి వస్తున్నాడో మంచి లాభాలతో వ్యాపారం ఊపందుకుంటుంది వారం చివరి నుంచి. కాబట్టి ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు మీకు ఈ వారం నుంచి కాస్త బాగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయన్నమాట. మరి ఈ బుధుని యొక్క రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళు మారకత్వము అనే రాయిని తమ యొక్క చిటికెన వేలికి ధరించి ఆ బుధ మంత్రాన్ని 17 సార్లు చదవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.